శ్రమల కొలిమి ఛానల్ నుంచి అందరికీ వందనాలమ్మా. ఈరోజు మన ప్రార్థన అంశం కన్నా కానీ ఈరోజు మనం ఒకటి తెలుసుకున్నాము. ఎందుకంటే ఈరోజు ఉగాది, ఓకేనా? నాకు ఆఫీస్ ఉంది, ఇన్స్టిట్యూట్ ఉంది. ఉగాది రేపు రంజాన్, రేపు కాదంటున్నారు, ఎల్లుండి రంజాన్ అంటున్నారు. కానీ ఉగాది వచ్చేసి యూదుల క్యాలెండర్ ప్రకారం మార్చి నెల నిశాని మాసం. నిశాని మాసం అంటే యూదుల క్యాలెండర్లో మొదటి నెల. యూదులు ఫాలో అయ్యేది ఏంటి? దేవుణ్ణే కదా, మన తండ్రినే కదా. యూదులు మన తండ్రిని ఫాలో అవుతున్నారంటే అన్యులు ఏం ఫాలో అవుతున్నారు? నిశాని మాసంని ఫాలో అవుతున్నారు. దాన్ని మార్చి నెల అని ఇంగ్లీష్ నెలలు పెట్టుకొని నిశాని మాసంని ఫాలో అవుతా అది అన్యుల పండుగ అని చేస్తున్నారు. నిశాని మాసంలో వచ్చిన మార్చిని, ఉగాదిని అన్యులంటే ఎలాగా? దానికి తోడు రంజాన్ చూడండి, రంజాన్ కూడా మార్చి నెలలోనే వస్తుంది, నిశాని మాసంలోనే వస్తుంది. లేకపోతే కొంచెం మీ యూదులతో కలవకూడదని, అన్యులతో కలవకూడదని మేము సపరేట్ అని చెప్పుకోవడానికి పెద్దలు చేసిన మనం చేసుకున్నాయమ్మా ఇవన్నీ. అసలు ఈరోజు అనేసి ఎక్కడన్నా మనకి ఉందా? ప్రతి సంవత్సరం ఈరోజే చేసుకోవాలని ఉందా? లేదు కదా. వేరు రోజులు చేస్తున్నాం. ఎందుకు? వాళ్ళు సూర్యుని బట్టో ఏదో చూసుకొని చేస్తారు కదా. ఇవన్నీ నిశాని మాసం యూదులకు సంబంధించినవే. యూదులు ఒక అన్యులు అయ్యారు, ఒక ముస్లిమ్స్ అయ్యారు. మనము ఇలా దేవుడిలో మిగిలి ఉన్నామన్నమాట. క్రిస్టియన్స్ అయ్యాము. క్రైస్తవులు, యూదులు అందరం ఒకటేనమ్మా. అందరినీ ఒక కాడి కిందకి తీసుకురమ్మని దేవుడిని అడుగుదామా? కృపాశక్తి సంపన్నుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి అని పేనోడితో కొనియాడుచుండగా మాకు సహాయం చేయండి తండ్రి. ప్రపంచంలో భూభాగం మీద ఉన్న ప్రతి జనాంగాన్ని మీరు ముట్టండి, తాకండి తండ్రి. అందరికీ జ్ఞానాన్ని కలుగు చేయండి తండ్రి. మేము నిశాని మాసాన్ని, యూదుల మాసాన్ని ఫాలో అవుతున్నారు అన్యులు అనేసి తెలుసుకున్నాక తండ్రి, నేను నిశాని మాసంలో మార్చి వస్తుంది, ఉగాది వస్తుంది. ఉగాది తెలుగు సంవత్సరాది అంటున్నారు. యూదుల క్యాలెండర్ ప్రకారం వాళ్ళు ఉగాదిని ఫాలో అవుతున్నారు. రేపు రంజాన్ అని ఉంది తండ్రి. రేపు రంజాన్ అంటే రంజాన్ కూడా మాకు రిలేటెడే కదా తండ్రి, యూదులకు సంబంధించే కదా అయ్యి ఉంటుంది కదా తండ్రి. ఏది జరిగినా అది మీకు సంబంధం అయ్యి ఉంటుంది తండ్రి. అది మేము తెలుసుకున్న